హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో హంటెడ్ ప్రదేశాల గురించి చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెంబర్ 1, మధ్యప్రదేశ్లోని గాంధర్వపురి గ్రామం. ఈ గ్రామం ఉన్న ప్రాంతాన్ని గంధర్వ సేన్ అనే రాజు పరిపాలించాడు. రాజు గ్రామాన్ని శపించాడని, ఆ తర్వాత గ్రామం మొత్తం రాతిగా మారిందని నమ్ముతారు. అప్పటి నుంచి ఆ ఊరికి ఎవరు వెళ్ళడం లేదు. పొరపాటున కూడా ఈ ఊర్లో ఉండాలని ఎవరు అనుకోరు. నెంబర్ 2, రాజస్థాన్లోని అల్వార్ ప్రాంతంలో ఉన్న ఈ బంగర్ కోట భారత్లోని అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో ఒక్కటి. ఈ ప్రాంతాన్ని భగవత్ దాస్ అనే రాజవంశస్థుడు పరిపాలించాడు. తన కుమారుడు మాధవ్ సింగ్ కోసం 16వ శతాబ్దంలో ఇక్కడ కోటను నిర్మించాడు. ఆ ప్రాంతంలో 10,000 మంది జనాభా ఉండేవారు. ఈ ప్రాంతానికి 2 కథలు ఉన్నాయి. ఒకటి, ఆ కోట పరిసర ప్రాంతంలో ఒక సాధువు ఉండేవాడని, అతడి నివాసానికి ఎత్తుగా ఆ ప్రాంతంలో ఏది నిర్మించినా దాని నీడ తన ఇంటి మీద పడితే అది కూలిపోతుందని ఆ సాధువు ముందే హెచ్చరించేవాడని కథ చెబుతారు. ఈ క్రమంలో ఆ కోట గోడలు నిర్మిస్తుండగా వాటి నీడ ఆ సాధువు ఇంటిపై పడడంతో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను నాశనమయ్యాయని అక్కడ వాళ్ళు అంటారు. నెంబర్ 3, భారత్లో ఉన్న మరో హంటెడ్ ప్రదేశం రాజస్థాన్లోని బ్రిజ్ రాజ్ భవన్. 1857వ సంవత్సరం నుంచి బ్రిటిష్ అధికారి చార్లెస్ బుటన్ ఆత్మ ఇక్కడే తిరుగుతుందని చెబుతారు. అయితే ఈ ఆత్మ అక్కడ పనిచేసే వాళ్ళని ఏమీ ఇబ్బంది పెట్టదు. అప్పుడప్పుడు రాత్రిపూట విధుల్లో నిద్రిస్తుంటారు. ఈ సమయంలో ఈ ఆత్మ వచ్చేసి వారిని చెంపదెబ్బ కొట్టి మరి లేపుతుంది. ఈ భవన్లో ఏమీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళదే అని అది తెలియజేస్తుంది. నెంబర్ 4, ఇటలీ వెనస్ లీడో తీరంలో పోవిగిల దివి ఉంది. పిశాచుల దివిగా పేరున్న దాని దశాబ్దాల కిందట వదిలేశారు. అక్కడ మనుషులెవరూ జీవించట్లేదు. అక్కడ బ్లాక్ డెత్ వ్యాధి సోకిన పేషెంట్లను చిత్రహింసలు పెట్టి చంపారు. 1,00,000 మంది పైగానే చంపారు. ఒకప్పుడు అక్కడ మనుషులు నడిచినప్పుడు పడిన పాదముద్రలు ఇప్పుడు దుమ్ములా మారిపోయాయి. అప్పటి రోగుల ఆర్తనాదాలు, ఆవేదనలు, కష్టాలు ఆసుపత్రి గోడలు సాక్ష్యాలుగా నిలిచాయి. దశాబ్దాల పాటు ప్రజలను ఆ దివికి లాక్కెళ్లారు. వాళ్ళను తంతూ కొడుతూ తీసుకువెళ్లారు. వారి అరుపులు, గావు కేకలతో దివి దద్దరిల్లేది. టార్చర్ భరించలేక చనిపోయిన వాళ్ళని తగలపెట్టేందుకు అక్కడ 18 ఎకరాల స్థలం ఉంది. ఇటలీలో బ్లాక్ డెత్ వ్యాధి మరి కొంతమందికి సోకకుండా ఉండేందుకు 1,00,000 మందిని తగలబెట్టి చంపినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఆ దివిలో మట్టిలో దాదాపు 50% బూడిద కనిపిస్తుంది. అదంతా అప్పట్లో తగలపెట్టిన మనుషులదే.